హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే ఈ వీడియోకి ఒక 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. టెలిపర్ఫార్మెన్స్ నుంచి మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మనకైతే మాట్లాడుతూ చాట్ చేయాలన్నమాట. ఈ యొక్క జాబ్ అనేది మాట్లాడుతూ చాట్ చేయాలి. అలాగే మనకి 12th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే నెలకు జీతం 20,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. 5 రోజుల్లో వర్క్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ అనేది ఎటువంటిది లేదు, ఎక్స్పీరియన్స్ అనేది ఎటువంటిది అవసరం లేదు, అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఏమీ అవసరం లేదనమాట మనకి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికే ట్రై చేయండి ఈ యొక్క నోటిఫికేషన్కి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లైక్ చేసిన తర్వాత కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఆల్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్లికేషన్ యొక్క వివరాలు చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, టెలిపర్ఫార్మెన్స్ ఈచ్ ఇంట్రాక్షన్ మ్యాటర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. మనకైతే ఈ యొక్క వేకెన్సీ టెలిపర్ఫార్మెన్స్గా మనకి ఈ యొక్క కంపెనీ నుంచి మనకి రావడం జరిగిందనమాట. అయితే ఇది టెలిపర్ఫార్మెన్స్ ఈజ్ హైరింగ్ ఫర్ కస్టమర్ సపోర్ట్ రోల్ అనేసి ఇవ్వడం జరిగింది. చూడండి, టెలిపర్ఫార్మెన్స్ హైరింగ్ ఫర్ కస్టమర్ సపోర్ట్ రోల్ అనమాట. అంటే మీరు కస్టమర్కి సపోర్ట్ చేసే విధంగా అయితే మీరు వర్క్ చేయవలసి ఉంటుందన్నమాట మనకి. అలాగే ఇక్కడ చూసుకుంటే మీకు వాయిస్ అండ్ చాట్ ప్రాసెస్ జాబ్స్ అనేవి ఉంటాయి అన్నమాట దీనిలో. ఇదైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మీరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అనుకోవద్దు, ఇదైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ అనమాట ఇవి. ఓకేనా. నెక్స్ట్ మీ కంపెనీ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు, కంపెనీ వచ్చేసరికి మనకి టెలిపర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే రోల్ వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా మనం ఈ యొక్క రోల్ అనేది చేయాలి. అంటే కస్టమర్ యొక్క నీడ్స్ ఏవైతే ఉంటాయో అటువంటివన్నీ కూడా మనం అవి సాల్వ్ చేసే విధంగా అయితే ఈ యొక్క జాబ్లో మనం చేయవలసి ఉంటుంది. సో అదొక్కటే మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే వాయిస్ అండ్ చాట్ ప్రాసెస్ అనమాట. సో మీరు ఏ విధంగా సపోర్ట్ చేయాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు, వాయిస్ అండ్ చాట్ ప్రాసెస్గా మీరు సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. అయితే ఇది ఇంటర్నేషనల్ ప్రాసెస్ కింద వస్తుందన్నమాట మనకి ఈ యొక్క జాబ్ అనేది. సో మీరు డైరెక్ట్గా వాయిస్ అండ్ చాట్ ప్రాసెస్తో మీరు ఈ యొక్క ఇంటర్నల్ ప్రాసెస్ని అంటే జాబ్ చేసే విధంగా అయితే మీరు ఉండవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఇక్కడ చూడండి, లొకేషన్ వచ్చేసరికి మనకి గోర్గాన్ ఇండోర్ అండ్ మొహాలీలో ఉంటుందన్నమాట ఈ యొక్క జాబ్ అనేది. అక్కడికి వెళ్ళి మీరు చేయవలసి ఉంటుంది. సో మీకు లోకల్లో అయితే హైదరాబాద్లో ఉన్న లొకేషన్లో కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ యొక్క జాబ్ అనేది మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయినప్పుడు ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ కరెక్ట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కాదనమాట, డైరెక్ట్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్. ఓకేనా. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మీరు 12th క్లాస్ పాస్ అయిన ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు మీరు గ్రాడ్యుటీ కానీ చేసి ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. 12th లేదా గ్రాడ్యుటీ బోత్ ఫ్రెషర్స్ కూడా మీరు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట, ఫ్రెషర్స్. అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది మొత్తం అంతా కూడా డీటెయిల్స్. ఓకేనా. ఎలిజిబిలిటీ వచ్చేసరికి 12th పాస్ అయ్యి ఉండాలి. అలాగే మీరు లేదా గ్రాడ్యుయేట్ అయినా పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అంటే గ్రాడ్యుయేటీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళు అనమాట. ఓకేనా. ఎనీ స్ట్రీమ్ వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి శాలరీ ప్యాకేజ్ ఉంది. శాలరీ ప్యాకేజ్ చూసుకుంటే ఇక్కడ 20K నుంచి 32K వరకు కూడా మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట శాలరీ అనేది. సో 20K నుంచి 32K వరకు కూడా మనకి శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి మీకు వీలుగా ఉంటుంది. అలాగే మనకి CTCతో పాటు మనకి
పిఎల్ఐ అనేది ఉంటుంది. సో అది కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. షిఫ్ట్ వచ్చేసరికి మనకి రొటేషనల్ షిఫ్ట్ అనేది ఉంటుందండి, అంటే ఏబిసి షిఫ్ట్ అనమాట. సో ఈ రొటేషనల్ షిఫ్ట్లో మనం అయితే వర్క్ చేయవలసి ఉంటుందన్నమాట. ఏ అంటే మార్నింగ్, బి అంటే ఆఫ్టర్నూన్, సి అంటే నైట్ టైం అనమాట. ఓకేనా, 3 గంటలు అనమాట. ఓకేనా, సో ఈ విధంగా అయితే వర్క్ చేసే విధంగా ఉండాలి. అలాగే మీకు ఇక్కడ చూడొచ్చు మీరు పర్క్స్ వచ్చేసరికి బోత్ సైడ్ క్యాబ్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. ఢిల్లీ గోర్గన్ ఓన్లీ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూడండి మనకి పర్క్స్ బోత్ సైడ్ క్యాబ్ ఫెసిలిటీ ఇచ్చి మనకి ఢిల్లీలో కానీ ఉన్నవాళ్ళు లేకపోతే గోర్గన్లో ఉన్న వాళ్ళకి ఇదొక చక్కటి అవకాశం అనేది చెప్పవచ్చు. మన సబ్స్క్రైబ్స్ అక్కడ కూడా ఉంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ యొక్క జాబ్ని మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే 5 days వర్కింగ్ డేస్ అనేది ఉంటుంది. అది కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అంటే లైక్ మీకు ఇంగ్లీష్లో మంచి పట్టుతత్వం ఉంటే దీనికి అప్లై చేసుకోవడానికి సింపుల్గా అవుతుందన్నమాట. ఓకేనా, సో మీరు అప్లై చేయాలనుకుంటే మీలో మంచి స్కిల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇంగ్లీష్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. సో ఆ యొక్క స్కిల్ ఉంటే వీళ్ళైతే డైరెక్ట్గా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుందనమాట. ఎందుకంటే ఇంగ్లీష్ స్కిల్ అనేసి అడిగారంటే ఇక్కడ పైకి స్క్రోల్ చేసుకుని వెళ్తే మీరు వాయిస్ అంటే మాట్లాడాలి, సో చాట్ అంటే మీరు మెసేజ్ చేయాలన్నమాట. సో ఈ రెండు కూడా మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఇంగ్లీష్లోనే చాట్ చేసే విధంగా ఉండాలి. ఓకేనా, కస్టమర్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళకి ఇంగ్లీష్లోనే సమాధానం చెప్పాలి, ఇంగ్లీష్తోనే చాట్ చేసే విధంగా ఉండాలి. అందుకనేసి ఇంగ్లీష్ అడగడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనం ఎలా అప్లై చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి మనం జాబ్స్ కిట్తో మనం లాగిన్ అయ్యి ఉన్నాము. ఇక్కడ మనకి ఫుల్ నేము, ఓకేనా, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, ఈ రెండు మీరు కరెక్ట్గా ఇవ్వండి. ఫుల్ నేమ్ అంటే మీ సర్నేమ్తో మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే ఈమెయిల్ ఐడి మీరు ప్రస్తుతానికి ఏ ఈమెయిల్ ఐడి అయితే యూజ్ చేస్తున్నారో అది మాత్రమే ఇవ్వండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీ యొక్క కాంటాక్ట్ నెంబరు, ఓకేనా, ఇక్కడ మీ యొక్క కాంటాక్ట్ నెంబరు, అలాగే ఇక్కడ మీ యొక్క ఆల్టర్నేట్ నెంబరు అనేది ఇవ్వండి. దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబరు ఇవ్వండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీ యొక్క క్వాలిఫికేషన్ అనమాట. మీరు 12th చదివారా లేకపోతే డిగ్రీ చదివారా అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ స్టేటస్ అనమాట. మీరు ప్రజెంట్ డిగ్రీ చదువుతున్నట్టయితే పర్సింగ్ అని పెట్టండి, లేదంటే కంప్లీటెడ్ అని పెట్టండి. ఓకేనా, సో మీరు ఇంటర్ చదివి అయిపోయి ఉంటారు కాబట్టి మీరైతే ఇంటర్ కంప్లీట్ కాబట్టి కంప్లీట్ అని అనేసి పెట్టండి. ఓకేనా, మీ యొక్క జెండర్ వచ్చేసరికి సెలెక్ట్ చేసుకోవాలండి, మీరు ఫీమేలా లేకపోతే మేలా అనేది. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీ యొక్క మ్యారిటల్ టెస్ట్, మీకు మ్యారేజ్ అయ్యిందా లేదా అనేది అడగడం జరుగుతుంది. సో మీరు మ్యారేజ్ అయితే ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి, సింగిల్ అనుకుంటే ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీ ఏజ్ అనమాట. కరెక్ట్గా ఇప్పుడున్న ఏజ్ అనేది మీరు మెన్షన్ చేయొచ్చు. సో 25 ఉంటే 25, 24 ఉంటే 24, 18+ అనేది ఉండాలండి. సో 18+ దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్కి అనేది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ సిటీ అనమాట. మీరు ఎక్కడ నివసిస్తున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, లేదంటే తెలంగాణ అయితే తెలంగాణ అనేది కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ కరెంట్ స్టేట్ అనమాట. కరెంట్ స్టేట్ అనేది మీరు రాష్ట్రాలు అనేవి ఎంచుకోవాలి, ఎక్కడి నుంచి ఏ రాష్ట్రంలో ఉంటున్నారు అనేది. ఏపీ అయితే ఏపీ, టీఎస్ అయితే టీఎస్. ఓకేనా, ఇక్కడ కరెంట్ సిటీ అంటే ఏపీలో ఎక్కడైనా కావచ్చు. ఏపీలో మీరు ఎక్కడ నివసిస్తున్నారో అలాగే టీఎస్లో ఎక్కడ నివసిస్తున్నారో అది మెన్షన్ చేయండి. నెక్స్ట్ ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ అనమాట. మీకు ఎక్కడ దగ్గరగా ఉంటుంది ఢిల్లీకి అనేది ఎంచుకోండి. గోర్గన్ కావచ్చు, అలాగే ఇండోర్ కావచ్చు, అలాగే మొహాలి కావచ్చు. ఈ మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మీరు అప్లై చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ అండి,
మీరు ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఫ్రెషర్స్ దానిపైన క్లిక్ చేయండి. లేదు నాకు ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటే ఇక్కడైతే మీరు మెన్షన్ చేసుకోవచ్చు. 3 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్వాలేదు, 2 years అయినా, 1 year అయినా, అలాగే 6 to 12 months, 3 to 6 months, 1 to 3 months అనేది కూడా ఉన్నా పర్వాలేదు మీకు. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ ఇన్ విచ్ డొమైన్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఎక్స్పీరియన్స్లో వీటిల్లో ఉన్నారా లేదా అనేది అడగడం జరుగుతుంది. లైక్ బీపీఓలో ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, సేల్స్లోని, అలాగే హెచ్ఆర్, అలాగే ఫైనాన్స్, ఎక్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో లేదనుకుంటే మీరు ఎన్ఏ అని పెట్టండి ఇక్కడ. ఓకేనా, యువర్ ఆన్సర్ దగ్గర. అలాగే కరెంట్ లాస్ట్ కంపెనీ నేమ్. సో మీరు ఎక్స్పీరియన్స్లో అయితే ఇక్కడ మీ యొక్క కంపెనీ నేమ్ అనేది మెన్షన్ చేయండి. లేదనుకుంటే ఎన్ఏ అనేది పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ లాస్ట్ కంపెనీ శాలరీ. మీకు శాలరీ అనేది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వస్తుంది కాబట్టి ఇక్కడ శాలరీ అనేది రాయాలన్నమాట. లేదనుకుంటే మీరు ఎన్ఏ అనేది పెట్టేయండి ఫ్రెషర్ అయితే. ఓకేనా. రేట్ యువర్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే ఇక్కడ ఎక్సలెంట్ అని పెట్టండి. లేదు జస్ట్ నార్మల్ అంటే వెరీ గుడ్, ఇంకా నార్మల్ అంటే గుడ్, జస్ట్, అలాగే ఇంకా బిలోలో ఉంటే యావరేజ్. సో పూర్ మాత్రం పెట్టద్దు. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నోటీస్ పీరియడ్ అనమాట. సో మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ముందు ఇమీడియట్ జాయినర్ అనేసి మాత్రమే పెట్టండి. ఈ నోటిఫికేషనే కాదు, సో నోటీస్ పీరియడ్ ఏ నోటిఫికేషన్లో ఇచ్చినా కూడా మీరు ఇమీడియట్ జాయినర్ అనేసి పెట్టాలి. అలాగే లాస్ట్ వన్ చూసుకుంటే మీ యొక్క రెజ్యూమ్ ఉంటుంది కదా, అప్డేటెడ్ యువర్ లేటెస్ట్ రెజ్యూమ్ అనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫైల్ని అటాచ్ చేసి ఇక్కడ అటాచ్ చేస్తే సరిపోతుంది మీ యొక్క రెజ్యూమ్ని. సో రెజ్యూమ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 6 months లోపు అప్డేట్ చేసిన రెజ్యూమ్ ఏదైనా కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట ఇక్కడ. సో యాడ్ ఫైల్ పైన క్లిక్ చేస్తే మీకు డాక్యుమెంట్స్ అవన్నీ వచ్చి ఇక్కడ అటాచ్ అవుతుంది అనమాట మీ యొక్క ఫైలు. లాస్ట్లో మీరు సబ్మిట్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. సో మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. దీని యొక్క లింకు నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.